టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన నటనతోనే కాకుండా యాక్షన్ పర్ఫార్మెన్స్ తో కూడా అదరగొడుతోంది. సమంత గతేడాది రాజన్ డీకే దర్శకత్వంలో సెటాడల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ అయితే దక్కింది. మరి ఈ సిరీస్ లో సమంత తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ నే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మాయ చేసింది. ఈ సిరీస్ కోసం సమంత మొదటిసారి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ కు గాను తాజాగా సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు కూడా లభించింది. అంతేకాదు ఈ సిరీస్ కు బెస్ట్ వెబ్ సిరీస్ గా కూడా అవార్డు వచ్చింది. మరి ఈ విషయాన్ని డైరెక్టర్ డీకే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా షేర్ చేసుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేశారని, అవార్డుల రూపంలో అందరూ చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ రుణపడి ఉంటానని డీకే తెలిపారు. డీకే పోస్ట్ తో ఈ విషయం వైరల్ అవ్వడంతో సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు రావడంపై అందరూ ఆమెకు విషెస్ చెప్తున్నారు. ఇక సిరీస్ లో సమంత తన నటనతో అందరినీ కూడా కట్టిపడేసింది. సెటాడెల్ కోసం సమంత ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. సమంత పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కూడా కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా సమంత పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కెరీర్ పరంగా మాత్రం సామ్ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతుంది. టాలీవుడ్ లో సమంత నుంచి తెలుగులో ఆఖరిగా వచ్చిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండతో చేసిన ఆ సినిమా యావరేజ్ టాక్ అనిపించుకుంది. అప్పటి నుంచి సమంత తెలుగులో మరొక సినిమాను ఒప్పుకునిందే లేదు. గతేడాది సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది, కానీ అప్పటి నుంచి దాని గురించి మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్ అనే హిందీ ప్రాజెక్ట్ లో అయితే నటిస్తోంది.